హాయ్ హలో గాయ్స్ నేనైతే మీ నేచర్ హారిక. సో మనం ఈరోజైతే ఒక హార్వెస్ట్ అయితే చేద్దాం. అంటే స్మాల్ కాదు, అలాగే బిగ్ అని కాదు, ఒక తక్కువ అనమాట. ఇంకా ఏంటి హార్వెస్ట్ చేయడం అంటే బొప్పాయిలు అనమాట. సో చూడండి, చాలా బాగా మాగిపోయాయి, దూరపడ్డాయి అనమాట. సో మనం పెట్టుకోవాలి. ఇంకా వీటిని అయితే హార్వెస్ట్ చేయడానికి నేనైతే అంత పొడవు లేనమాట. ఇంకా చిన్న కర్రతో అయితే వాటి తొటిమలు అనేది అలా అంటుంటే పడిపోతున్నాయి. ఇంకా ఫైనల్గా అన్నీ కింద పడుతున్నాయి. ఒక్కసారి క్యాచ్ పట్టుకుందాం అనుకుంటే అన్నీ పడిపోతున్నాయి. సో హార్వెస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇవైతే రౌండ్గా చిన్నగా ఉంటాయి అన్నమాట. టేస్ట్ మాత్రం అద్దిరిపోతాయి. సో ఎంత బాగున్నాయి. ఫ్రూట్స్ అయితే 4 వచ్చాయన్నమాట. ఇంకా నెక్స్ట్ బొప్పాయి హార్వెస్ట్ అయిపోయిన తర్వాత సో మనం ఆకుకూరలు వేసిన చోటకైతే వెళ్ళిపోదాం. నేనైతే నడుచుకుంటూ ఆకుకూరల దగ్గరకు వచ్చేసాను. ఇదైతే ఎర్ర పాలకూర అని చెప్పాను కదా. సో ఇదైతే చాలా బాగా వచ్చింది. సో సీడ్స్ కావాలన్నమాట. నేను అందుకనేసి అలాగే పెట్టేస్తున్నాను. ఇంకా హార్వెస్ట్ ఆకులు మాత్రమే వేసుకున్నాను అనమాట. అక్కడికి చిన్న చిన్న ఉంటే కొమ్మలు తీసుకున్నాను. ఇంకా ఫైనల్లీ పాలకూర కూడా అంతే, సీడ్స్ కోసం అలాగే పెట్టేశాను. ఇంకా వీటిని అయితే నేనైతే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇదైతే పాలకూర, నార్మల్ పాలకూర. సో దీని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు. ఇదైతే మన పుదీనా అనమాట. సో పుదీనా కూడా కొంచెం హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఫైనల్గా టుడే అయితే ఇది మన హార్వెస్టింగ్. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి